హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇవాళైతే నా కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ప్రశాంత్ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే తను మల్లన్నకు పాలు పట్టిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సట్టివారాలు కాబట్టి మా ట్రాన్స్ అయితే ఇంకా మల్లన్న బోనాలు కానీ, ఎల్లమ్మ బోనాలు కానీ, అలాగే మల్లన్నకి పాలు పట్టించుడు ఇవన్నీ బాగా చేస్తామన్నమాట. అయితే ఈరోజైతే మన సిద్దిపేటలో అయితే ప్రశాంత్ ఈరోజు మల్లన్నకు పాలు పట్టిస్తుంది. ఎలా పట్టిస్తుంది, పాలంటే ఏంది అనేది మీకు ఆడిపోయిన తర్వాత చూపిస్తా. వీలైతే ఒకలా అక్కడ బిజీ లేకుంటే కనుక అసలు మల్లన్న పాలు ఏంటి ఇవన్నీ ఆ సాంప్రదాయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అయితే వెళ్దాం పదండి. అందరు వచ్చేసారంట, ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు. ఇంకా నేనైతే కొంచెం లేట్ అయిపోయినా. వెళ్దాం సరేనా. ఇంకా కొంచెం వేరే పనుల బిజీ ఉండి నేనైతే కొంచెం లేట్ అయిపోయింది, అందుకోసమని ఇంకా ఫాస్ట్ వెళ్తున్నా ఫ్రెండ్స్. అడుగుదాం పారి, ఓకేనా. పోయినాక ఆ ముచ్చట్లు మీకు చెప్తా, ఓకేనా. ఇంకా చూసారా ఫ్రెండ్స్, అక్కడ సౌండ్ వినొస్తుందా మీకు? అక్కడ అన్నమాట లాస్ట్లో ఉంటుంది మా కూతురు వాళ్ళు. అయితే పోదాము, అందరు వచ్చేసారు. ఆడిపోయినాక మీకు చూపిస్తా. అక్కడ చూసారా, అక్కడ హాయ్ చెప్పు. చూడు ఫ్రెండ్స్, ఇక్కడ ఇక మా అక్క వాళ్ళందరూ వంట చేస్తారు. ఇక్కడ ఏం చేస్తావు? సాంబారా? కమ్మడి వాసన వస్తుంది.
వేదాల వేదం 5 వేదాల వల్ల వాడు అవతార పురుషుడు మల్లయ్య మూడో తరుగుడు 4వ నారాయణమూర్తి భగవంతుడు మల్లయ్య భగవంతుడు మల్లయ్య పరిపాలించేవాడు దేవా శంకరుడు ఉన్నాడే వర్షమై కుడిచినప్పుడు శంకరుడు కళ్ళ వారు చూసిండు. ప్రశాంత్ వాళ్ళ ఇంటికాడ పండగ అయిపోయిన తర్వాత ఇంకా మా చెల్లి అంజలి వాళ్ళ ఇంట్లో కూడా పండగ స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇంకా ఆ వీడియో క్లిప్స్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ మల్లన్న సట్టివారాల శుభాకాంక్షలు. అదేవిధంగా ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అండ్ ఎస్ఆర్ ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ ఛానల్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మా ఇంట్లో నిన్న మల్లన్నకు పాలు పట్టించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎల్లమ్మకి బోనాలు, పోచమ్మకి బోనాలు కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మేము ఎల్లమ్మకి బోనాలు తీసుకొచ్చాము అంగరంగ వైభవంగా. అది మా ఒగ్గు పూజారుల సహాయంతో తీసుకురావడం జరిగింది. సో కావున మీరందరూ కూడా ఆ దేవుడి కృపకు, రేణుకా ఎల్లమ్మ ఆశీర్వాదానికి ఎల్లకాలం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా దేవుడి కృపలో ఆ మల్లన్న స్వామి ఆశీస్సులతో, సిద్దిపేట రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో మావరాల ఎల్లమ్మకి, నా పేరు అంజలి. నా పేరు స్వీటే. ఈ రోజు మా అమ్మ ఇంట్లో మల్లన్న పాలు పట్టించాము. నిన్న ఈ రోజు అమ్మవారికి బోనాలు చేసాము. ఈ రోజు అమ్మవారి రేణుకా ఎల్లమ్మకి బోనాలు తీసాము అండ్ అమ్మవారికి ఆట కోసాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కింద ఎల్లప్పుడు బాగుండాలని మనస్ఫూర్తి కోరుతున్నా. మంచిగా ఉండాలి అందరూ, అందులో మేము ఉండాలి. ఎస్ఆర్ విలేజ్ లైఫ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కలిని మాత్రం గట్టి కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఎస్ఆర్ విలేజ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. హాయ్ అండి, అందరికి శనార్థి, బండారు బలగం శనార్థి, ఒగ్గు పూజార్లకు కూడా శనార్థి. ఈ రోజు మా గురువు సిద్దిపేట అంజలి వారి ఇంట్లో సట్టి బోనాలు జరుపుకొని ఈ రోజు ఎల్లమ్మకి బోనాలు తీయడం జరిగింది. కావున మన ఎలాంటి సంప్రదాయాలు కావచ్చు, అసంప్రదాయాలు కావచ్చు, మధ్యలో ఎన్నో మాటలు వచ్చినాయి. శివసత్తులు ఇట్లా వేయద్దు, అట్లా చేద్దని చెప్పి కొన్ని రోమర్స్ వచ్చినాయి. అటువంటి రోమర్స్ పట్టించుకోకుండా మన సాంప్రదాయం ఏది ఉందో మన సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పట్టించుకొని ఈ యొక్క అమ్మవారి గుళ్ళను మడవకుండా కొమరేలు జాతర కావచ్చు, ఐరన్ జాతర కావచ్చు, మన గ్రామంలో ఉన్న దేవుడి గుళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క గుడికి బోనాలు చేయండి. ఖచ్చితంగా పట్నాలు చేయించుకోండి, పండుగలు చేసుకోండి, పబ్బాలు చేయించుకోండి. హిందూ సాంప్రదాయాలను కాపాడండి. ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలి. ఇలాగే ఓకేనా? మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం. ఓకేనా? బాయ్.